వదిలే, ఏం చేయగలం? వదిలేయాలా? మరి గుడిలో అంత పెద్ద ఛాన్స్ వచ్చింది కదా, అది వదిలేసి ఇక్కడికొచ్చి అరిస్తే? ఇటు చూడు, నువ్వు కానీ ఆ పరిహారం సరిగా చేసుంటే కనుక ఝాన్సీ అమ్మ కూడా నేను మెచ్చుకునేవారు కదా. నీ మీద నా బ్యాడ్ ఇంప్రెషన్ మొత్తం పోయి ఉండేది. అదంతా నువ్వే మిస్ చేసుకున్నావు. అన్నా, అది చెప్తూ ఉండదన్నా. నేను వేడిగా ఉంది పట్టుకోలేకపోతున్నా అని చెప్తున్నాను కదా. హేయ్, అప్పుడు నిన్నందరూ డమ్మీ దానిలానే చూస్తారు, పర్వాలేదా? అన్నా, మరి ఏంటి, నీకు రవి కావాలంటే కొన్ని కష్టమైన పనులు కూడా చెయ్యాలి శామ్. ఇలా అన్ని సమస్యలకు భయపడి పారిపోతూ ఉంటే తన్నా నేను పెళ్లి చేసుకోబోయేది అని రవి కనిపించదంటావా? బంగారి చేసిన పని వల్ల రవికి తన మీద సింపతి వచ్చి ఉంటుంది, ఇంప్రెస్ కూడా అయ్యుంటాడు. హేయ్ శామ్, ఇది కరెక్ట్ కాదా? హేయ్, నాదొక డౌట్. తను ఫారెన్లోనే కదా చదువుకున్నాడు, ఇలాంటి విషయాలకంతా ఇంప్రెస్ అవుతాడా తను? పూజ, పరిహారం అని చాచా, భయంకరమైన ఫ్యామిలీ మ్యాన్లో ఉన్నాడే తను. లండన్లో ఉన్న రవి వేరు, ఇక్కడ ఉన్న రవి వేరు. ఝాన్సీ అమ్మ ఆ బంగారి కలిసి తనని పూర్తిగా మార్చేశారు. నేను ఆ పాత రవిని తీసుకువస్తాను. పాత రవినా? ఇప్పుడు ఏం చేస్తావు నువ్వు? రవికి మర్చిపోలేని లెవెల్కి ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను. హే, ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా చేసి మళ్ళీ ఇరుక్కుంటావు చెప్తున్నా. లేదన్నా, ఖచ్చితంగా ఈసారి తను ఇంప్రెస్ అవుతాడు. పాత రవిని నేను కాని అలా తీసుకురాగలిగానంటే ఆ తర్వాత బంగారి అయినా ఝాన్సీ అమ్మైనా నిలబడరు. అందర్నీ ఈజీగా తొక్కుకుంటూ వెళ్ళిపోవచ్చు. సరే, ఇప్పుడు ఏం చేయబోతున్నావు అది చెప్పు ముందు. సరైన ప్లాన్ శామ్. వెంటనే ఈ పని చేద్దాం. ఇంత టైం అయింది, మీనా, అయినా ఇంట్లో ఎవరు కనిపించలేదేంటి? వస్తున్నానయ్యా. టీ అడిగాను కదమ్మా. తీసుకొస్తున్నాను. నేను ఎప్పుడో గాని పని చేయను కదా, కాస్త లేట్ అయింది. తీసుకోండి. మీనా, నేను నిన్న ఒకటి అడగాలనుకున్నాను. అత్తయ్య ఎక్కడా? పొద్దునుంచి కనిపించటం లేదు. ఏంటన్నయ్యా, నీకు తెలీదా? తెలీదు కదమ్మా. ఏంటన్నయ్యా నువ్వు అదే కంపెనీలో కదా పనిచేస్తున్నావు, నీకే తెలీదని చెప్తున్నావేంటి? ఇప్పుడు అసలు నాకు తెలియకుండా చాలా జరుగుతోందిలేమ్మా. సరే, ముందు నేను అడిగింది చెప్పు. అత్తయ్య ఎక్కడికి వెళ్ళింది అసలు? ఏదో పనుండి విజయవాడ వరకు వెళ్లారు. రావడానికి 2-3 రోజులు పడుతుందంట. విజయవాడ వెళ్ళిందా? ఏ పని మీద వెళ్ళిందంటావు? ఎవరిని కలవడానికి వెళ్ళుంటుంది? కంపెనీలో కొత్తగా ఏవైనా నిర్ణయం తీసుకోబోతుందా, లేదా కొత్తగా ఎవరినైనా పనిలో పెట్టుకోబోతుందా? తెలియట్లేదే. ఏంటన్నయ్యా, ఇది చెప్పిన దగ్గర నుంచి చాలాసేపు ఆలోచిస్తున్నావు. ఏం లేదమ్మా, చెప్పకుండా వెళ్ళారు కదా. వాళ్ళు వచ్చేలోపు మనకేదైనా చెడు జరిగితే ఎలా అని ఆలోచిస్తున్నాను. అలాంటిదేం జరగదన్నయ్యా. మీనా, ఎవరినైనా నమ్ము, కానీ మన అత్తయ్యను మాత్రం నమ్మనేకూడదు. ఆవిడ ఎప్పుడు ఏ సమయంలో ఏం చేస్తుందో అని ఎవరికీ తెలీదు. సరే వదిలే. మీనా, ఆవిడ ఎలాగో లేదు కదా, మన కుటుంబం అంతా కాకినాడ వరకు కారులో వెళ్ళేసి వద్దామంటావా? ఎందుకన్నయ్యా? ఏం లేదమ్మా, ఆ రోజు గుళ్ళో జరిగిన దాని గురించి వెన్నెల ఇంకా ఏడుస్తూనే ఉంది. అదే అలా వెళ్ళేసి వస్తే తనకి కాస్త ఊరటగా ఉంటుంది కదా అని. అత్త ఇంట్లో ఉన్నప్పుడు వెళ్తే ఎందుకు, ఎక్కడికి అని 100 క్వశ్చన్లు అడుగుతుంది. అందుకే మనం ఇప్పుడే వెళ్ళేసి వచ్చేద్దాం. సరే అన్నయ్యా, నేను కూడా కాకినాడ దగ్గరలో 2-3 గుళ్ళు చూశాను. అక్కడ కోరుకున్నది ఇట్టే జరిగిపోతుందంట. మనం వెళ్ళేసి వచ్చేద్దామా? సరే అమ్మా, అలాగే చేద్దాం. వెళ్దాం. మనం ఒక ప్లాన్ వేస్తే దానికి తగ్గట్టు జరగడానికి కావలసిన దారులన్నీ అవే అరేంజ్ అవుతాయి. చూసేవాన్నా? అది సరే, ఆ బంగారు ఇక్కడే ఉంది కదా. బంగారి తన కుటుంబం, తన చిన్ని చెల్లెలుంది కదా ఇందు,
తన ట్రీట్మెంట్ కోసం హాస్పిటల్కి వెళ్ళారు. వాళ్ళు వచ్చేది కూడా రేపొస్తారు. అయితే ఇంట్లో ఎవరూ లేరు అని చెప్తున్నావు అంతే కదా? ఉమ్, ఇదే మనకు సరైన సందర్భం. మన పని మొదలు పెట్టేద్దామా? ఆ, ఆ, కేడి ఆ, కేడి ఒక్క నిమిషం. ఏంటి? ఆ, రవి ఎక్కడా? బయట వాడేదో పనిందని వెళ్ళాడు. ఆ, ఓ ఆ, రవి ఎక్కడ ఉన్నాడో కనుకొని నువ్వు అక్కడికి వెళ్ళు. నేను చెప్పినప్పుడు నువ్వు రవిని ఇక్కడికి తీసుకొని వస్తే సరిపోతుంది. అంతవరకు నువ్వు రవిని రౌండ్లు వేస్తూనే ఉండు, ఓకే? ఏ నేనెందుకు చేయాలి? చెప్పింది చెయ్యి. ఏయ్, నువ్వు ఈసారి కూడా విలన్ లాగే ఆలోచిస్తున్నావా? దానికి నన్ను ఉపయోగించుకోవాలని చూస్తున్నావు. జాన్ షమగాని తెలిసిందంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. రే, నేను నీకు ఫ్రెండ్. ఆ తర్వాతే ఝాన్సీ అమ్మ ఈ కుటుంబం అంతా, ఓకే? ఏయ్, నా కోసం ఇది కూడా చేయలేవారా? ఆ, సరే చేస్తానులే. చెయ్యక తప్పుతుందా ఏంటి? మ్మ్. ఏయ్, అమ్మా, ఇలా రండి. వస్తున్నామమ్మా. ఆ, మీరిద్దరూ ఒక పని చేయాల్సి ఉంటుంది. మేడం, ఈ లైట్స్ ఎక్కడ సెట్ చేయాలి మేడం? ఆ, ఒకటి ఇక్కడ సెట్ చేయండి, ఆ, ఓకే అది మేడం. అక్కడ వైపు సెట్ చేసేయండి, ఓకే మేడం. ఓకే? చెప్పండి అమ్మా. ఆ, ఈ టేబుల్ అంతా తీసేసి పెద్ద టేబుల్ ఏదైనా వేయండి ఇక్కడ. ఆ, లైట్స్, ఈ లైట్స్ అంతా సెట్ చేసి పెట్టండి. పార్టీకి అంతా ఏర్పాటు చేయండి. అమ్మా, అది పూజ రూమ్ అమ్మా. ఆ, దేవుడు రూమా? అదా ఇప్పుడు పెద్ద సమస్య. ఏంటి అరేంజ్ చేయకుండా అలానే ఉన్నారు? వెళ్ళి అరేంజ్మెంట్స్ అంతా చెయ్యండి, వెళ్ళండి. అమ్మా, ఏంటి? అదే అమ్మా, ఝాన్సీ అమ్మకి తెలిస్తే కోప్పడతారు. ఇదంతా ఇక్కడ చేయకూడదమ్మా. అది చెప్పడానికి నువ్వెవరు? నేనెవరో తెలుసు కదా. మాట్లాడకుండా వెళ్ళు, లేదంటే మీకు ఈ ఇంట్లో పనే ఉండదు. చెప్పింది చేయండి, వెళ్ళండి. సరే అమ్మా. ఏంటి శామిక ఫోనే చేయలేదే? నేను చెప్పినప్పుడు రవిని తీసుకొని రా అని చెప్పింది. ఇంటి వరకు వచ్చేసాము, ఇంక ఫోన్ కాలే రానేలేదే. ఏం చేయాలి?